ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందున్న ప్రియులందరికీ లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ తరపున మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి ఈరోజు పామ్ సండే అంటే మట్టల ఆదివారం. ఐ హోప్ మీరందరూ కూడా మందిరానికి వెళ్ళారని, చక్కటి వాక్యాన్ని మీరు విని ఉన్నారని నేను నమ్ముచున్నాను. అయితే మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు మరొక క్రొత్త సందేశాన్ని వినిపించాలని ఆశపడుతున్నారు. వాగ్దానంతో కూడినటువంటి సందేశము, ప్రవచనాత్మకమైనటువంటి సందేశము. తప్పకుండా ఇది మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా, కట్టబడిన మీ జీవితానికి విడుదల కలిగించే ఒక గొప్ప సువార్తగా నేను నమ్ముచున్నాను. కనుక శ్రద్ధగా వినండి. ఇది మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు నేను చదువుతున్నాను. మీరు శ్రద్ధగా వినండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును. దాని మీద ఏ మనుష్యుడను ఎప్పుడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు అని మిమ్మను అడిగిన ఎడల అది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. హల్లెలూయా. సాధారణంగా పామ్ సండే అంటే ఈ మట్టల ఆదివారము జకర్యా రాసినటువంటి ప్రవచనము యొక్క నెరవేర్పుగా జరిగిందండి. జకర్యా ముందుగానే యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి ప్రవచించారు. నీ రాజు, నీ ప్రభువు సాత్వికుడు, ఆయన ఒక భారవాహకమైనటువంటి పశువు పిల్ల అయినటువంటి గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారితో మీరు చెప్పండి అని జకర్యా ముందుగానే ప్రవచించారండి. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పే ఈ యొక్క మట్టల ఆదివారం. సాధారణంగా రాజు అని అనగానే మనందరము కూడా రాజుని ఎలాగా ట్రీట్ చేస్తామంటే, రాజుగారి గురించి ఎలాగ మనము మన యొక్క హృదయంలో తలంపులు వస్తాయంటే, రాజుగారు అంటే పెద్ద కిరీటం పెట్టుకొని, పట్టు వస్త్రాలు ధరించుకొని, చేతిలో ఒక ఆయుధాన్ని పట్టుకొని, వేల వేల రథములతో, ఒక గుర్రబండి మీద ఎంతో యుద్ధ సైన్యముతో, సైన్య సమూహంతో లేదా ఏనుగుల మీద స్వారీ చేసుకుంటూ రాజ్యంలో తిరుగుతూ ఉంటాడు అని మనము ఈ విధంగా చిత్రించుకుంటాము రాజు అంటే. కానీ మన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగొచ్చారంటే యెరూషలేములోకి భారవాహకమైనటువంటి, అతి హీనమైనటువంటి, అందరూ ఎంతో నీచంగా, హీనంగా చూసేటువంటి ఒక గాడిద పిల్ల మీద, అంటే ఒక చిన్న గాడిద మీద ఎక్కి యెరూషలేం ప్రాంతంలోనికి వచ్చారట. ఇది అసలు దీని సాదృశ్యం ఏంటంటే, కట్టబడిన నీ జీవితాన్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అనేక సంవత్సరాలుగా కట్టబడి అనేక పాప బంధకాలలో, అనేక శాపాలలో, అనేకమైనటువంటి బంధకాలలో ఉన్నటువంటి మానవుల యొక్క జీవితాన్ని విడిపించుటకు తన రక్తాన్ని ప్రతిగా ఇచ్చి, సిలువలో ఆయన రక్తాన్ని కార్చి, సాతాను యొక్క తలను చితక్కొట్టి, నరక శక్తుల్ని బంధించి, మరణాన్ని జయించి, పునరుద్ధానుడై తిరిగి లేచి మనందరికీ కూడా రక్షణ అనేటువంటి ఒక గొప్ప బహుమానము ఇవ్వడానికి, మనందరినీ కూడా మన యొక్క పాప బంధకాల్లో నుండి విడిపించి మనల్ని సజీవులుగా, స్వేచ్ఛాపరులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు ఒక హీనమైనటువంటి గాడిద పిల్లను ఎంచుకున్నారు. మరి ఈ గాడిద పిల్లలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఈ గాడిద పిల్ల కట్టబడి ఉందంట. ఈ గాడిద పిల్ల మీద ఇప్పటి వరకు ఏ మనుష్యుడు కూడా స్వారీ చేయలేదట. ఏ మనుష్యుడు కూడా దానిని ఉపయోగించుకోలేదంట. దాని మీద ఏ బరువు కూడా పెట్టలేకపోయారంట. ఎందుకంటే ఆ గాడిద పిల్ల ఎవ్వరికి లోబడట్లేదు. అది ఎదురు తిరుగుతుంది. అది ఎంతో మొండిగా ఉంది. దాని జీవితము అందరికీ హేయమైనదిగా ఉందట. దాని యజమాని కూడా ఒక చెట్టుకి తాడు కట్టి దాన్ని అలా పక్కన వదిలేశాడంట.
ఆ పక్కన పడేసి కట్టబడి ఉన్న ఆ గాడిద పిల్ల పైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కంటి చూపు పడింది. తాని శిష్యులకి ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక కట్టబడిన గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది, దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవరైనా దీనిని ఎందుకు విప్పుచున్నారు అని మిమ్మల్ని అడిగితే కనుక ఇది ప్రభువుకు కావాల్సి ఉంది అని చెప్పండి, తక్షణమే దాన్ని విప్పి దానిని మీతో పంపిస్తారు అని ఆయన శిష్యులకు ఆయన స్పష్టంగా ఈ విధంగా ఆయన ఆజ్ఞాపిస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రభువుకు మీ జీవితం కావాలండి, కట్టబడి ఉన్న మీ జీవితం కావాలి. బహుశా మీరు కూడా ప్రభువుకు అనేక సార్లు ఎదురు తిరిగారేమో, నేనెందుకు ప్రభువు దగ్గరికి రావాలి, నేనెందుకు దేవుని మాటకి లోబడాలి, దేవుడు నాకు ఏం చేశాడని, ప్రభువు మాట వింటే ఏం జరుగుతుందని. మా తల్లిదండ్రులు చిన్నతనం నుండి క్రైస్తవ్యంలోనే ఉన్నారు, మా తాత ముత్తాతలందరూ కూడా దేవుని సేవలోనే ఉన్నారు, నేనెందుకు మరలా అందులోనే వెళ్ళాలి, నేనెందుకు మళ్ళా ఆ దారిలోనే పోవాలి, నేను నా స్వేచ్ఛానుసారంగా నేను జీవిస్తాను, ఒకరికి నేనేంటి లోబడేది, ఒకరు చెప్తే నేనేంటి వినేది అని అనుకుంటూ ఈ సందేశాన్ని వింటున్నారేమో. అయితే ప్రభువు మీతోనే మాట్లాడుతున్నారు. మూర్ఖంగా ఉన్నా సరే, ముండికి తిరిగినా సరే ప్రభు అంటున్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ జీవితము నాకు కావాలి. నీ జీవితాన్ని నువ్వు నాకు అప్పగించుకున్నట్లయితే నీ ప్రతి పాపము నుంచి నేను నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. కట్టబడి ఉన్న నీ జీవితాన్ని నేను విడిపిస్తాను, పాప బంధకాలలో ఉన్నటువంటి నీ జీవితాన్ని నేను విడిపిస్తాను అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారండి. 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఒక స్త్రీ కట్టబడి ఉంది. ఎన్నో వైద్యుల వద్దకు వెళ్ళింది, ఎంతో మంది దగ్గరికి, ప్రఖ్యాతిగాంచిన వారి దగ్గరికి వెళ్ళింది, తన డబ్బునంతా వెచ్చించిందంట. ఎక్కడ ఆమెకు విడుదల కలగల. ఎవరు చెప్పారో, ఏ విధంగా తెలుసుకుందో యేసుక్రీస్తు ప్రభు వారిని తెలియదు. కానీ ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె 12 సంవత్సరాల రక్తస్రావం రోగము ఆ క్షణంలోనే విడిపించబడింది. హల్లెలూయా. 18 సంవత్సరాల నుండి నడు వంగిపోయినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ అనేక మంది యొక్క నోటి వెంబడ ఒక శాపగ్రస్తమైన స్త్రీగా ఆమె యొక్క పేరు మారుమ్రోగింది ఆ ఊరంతా. ఈమెదో పాపం చేసింది, ఈమెదో తప్పు చేసింది, అందుకనే ఈమె నడు వంగిపోయింది. ఈమె జీవిత కాలము ఒక పాపము అనే మూట ఆమె నడుము పైన మోస్తుందని చెప్పి అనేకులు ఆమెను గురించి శపిస్తున్నారు, ఆమెను బట్టి హేయంగా చూస్తున్నారు, ఆమెను ఎంతగానో నీచంగా చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే ఆమె జీవితంలో అడుగు పెట్టారో, ఆమె యొక్క పాపపు బంధకాల నుండి విడిపించబడి కట్టబడిన ఆమె జీవితము ఆ దినమున దేవునికి మహిమకార్థకంగా, దేవునికి సాక్షార్థకంగా ఆమె జీవితం మార్చబడింది. హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి బెతస్తా అనే కోనేరు దగ్గర ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఎంతోమంది వెళ్తున్నారు, ఆ కోనేరులో మునుగుతున్నారు, స్వస్థపడుతున్నారు, కానీ ఇతనికి మాత్రం స్వస్థత కలగట్ల. ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ కట్టబడి ఉన్నటువంటి ఆ కుంటివాడి యొక్క జీవితంలో అడుగు పెట్టిన వెంటనే అతనికి విడుదల కలిగింది. కట్టబడిన ఆయన యొక్క ప్రతి కట్ల నుంచి, శాప పాపాల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు విడుదల ఇచ్చారు. దేవుని నామంలో జయమున్నదండి. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో విడుదల ఉన్నది. ఈ లోకానికి ఆయన వచ్చింది నిన్ను నన్ను పాప బంధకాల నుండి విడిపించడానికే. మన యొక్క పాపాలలో అనేక సంవత్సరాలు కట్టబడి ఉండడము ప్రభువుకి ఇష్టం లేదు. నువ్వు సంతోషించాలి నీ జీవితం ద్వారా, నువ్వు స్తుతించాలి నీ జీవితంలో దేవుని చేసిన కార్యాలను బట్టి. ఇట్స్ ఎ జాయ్ఫుల్ డే. ప్రభు మిమ్మల్ని సంతోషించమని చెప్తున్నారు. నాలో నువ్వు సంతోషించు, నాలో నువ్వు ఆనందించు, ప్రభువుని స్తుతించు. నీ జీవితంలో నేను చేసిన కార్యాలను బట్టి నువ్వు సంతోషించి గంతులు వేసి కీర్తనలు పాడు. అంతేగాని నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నేను శపించబడిన దాన్ని, నేను శపించబడిన వాడిని అని మూలుగుతూ ఒక మూల కూర్చోండిపోవడానికి ప్రభు నిన్ను సృష్టించలేదు తల్లి గర్భంలో. నువ్వు విడిపించడానికే, నువ్వు సంతోషంగా ఉండడానికే ప్రభు ఈ లోకంలోనికి వచ్చి సిలువ వేయబడ్డారు. ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలుగుచున్నది. ఇన్ హిజ్ వూండ్స్ యు ఆర్ హీల్డ్. హల్లెలూయా. ఆయన దెబ్బల ద్వారా నువ్వు స్వస్థత పొందవు. కనుక ఆ స్వస్థతని నీ జీవితంలో నువ్వు అనుభవించాలి. ఎన్ని రోజులు ఏడుస్తావు, ఎన్ని రోజులు బాధపడతావు, ప్రభు వద్దకు ఇప్పుడైనా రా. ఆయన నీ కట్ల నుంచి విడిపించడానికే భారవాహకమైనటువంటి గాడిద పిల్ల మీద ఎక్కి నీ వద్దకు వస్తున్నారు. నీ జీవితము హీన దశలో ఉంది అని ఆయనకు తెలుసు.
నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఆయనకు తెలుసు. నువ్వు ఒక పాప బంధకంలో ఉన్నావు అని ఆయనకు తెలుసు. అనేకుల చేత త్రోసివేయబడుతున్నావు, నిర్లక్ష్యమైనటువంటి జీవితంలో నువ్వు ఉన్నావని ఆయనకు తెలుసు. కనుకనే ప్రభు నిన్ను ఈరోజు పిలుచుచున్నారు. ఎన్నిసార్లు నువ్వు తిరస్కరిస్తావు ప్రభు యొక్క పిలుపుని, ఎన్నిసార్లు నువ్వు తిరస్కరిస్తావు ప్రభు యొక్క ఆహ్వానాన్ని. ఎన్నో సమయాలలో నీకు రైట్ టైం, రైట్ సీజన్ నీ జీవితంలో వచ్చినా సరే నువ్వు దానిని త్రోసివేసినందువల్లే నీ జీవితంలో ఇప్పటికీ స్వస్థత లేదు, ఇప్పటికీ విడుదల లేదు, ఇప్పటికీ కూడా నువ్వు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నావు. అయితే ప్రభు ఈరోజు మరొక్కసారి ఈ సందేశం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. అదేంటంటే, నువ్వు నాకు కావాలి, నీ జీవితము నాకు కావాలి, నువ్వు నాకు సమర్పించుకున్నట్లయితే అప్పుడు హోసన్నా జయము అనే ఒక మాటకు అర్థము నీ జీవితం ద్వారా దేవునికి కలుగుతుంది. హోసన్నా అంటే జయము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి జయము, ఆయన చేసిన కార్యాల కొరకు జయము, ఆయన చేసిన కార్యాల కొరకు స్తుతి, మహిమ, ఘనత కలుగునుగాక. అది ఎప్పుడు ఆ మాటకు సార్థకత వస్తుందంటే, నా బ్రతుకులో మన యొక్క కట్ల నుంచి, మన యొక్క శాప పాపాల నుండి, తరతరాల నుండి వస్తున్నటువంటి పీడల నుంచి, దెయ్యపు శక్తుల నుంచి, అంధకార శక్తుల నుండి, మరణపు శక్తుల నుండి విడుదల నువ్వు ఏ రాడైతే పొందుకుంటావో అప్పుడు దేవుని నామానికి జయము, దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి మీతో మాట్లాడుచున్నారు. అదేంటంటే, ఆయన నీ జీవితంలోకి ఆహ్వానించు. ప్రభు ఎవరి జీవితంలో అడుగు పెడతారో, ప్రభు ఎవరి జీవితంలో ఉంటారో, ఆయన నామము ఎవరి జీవితంలో అయితే కార్యం చేస్తుందో వాళ్ళు విడిపించబడిన వారు, రక్షింపబడిన వారు, వారి జీవితంలో దేవుని యొక్క ఘనమైన కార్యాలు ఈ లోకమంతా చూస్తుంది. కనుక అటువంటి విడుదల, అటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి జీవితము నీకు కావాలి అని అనుకుంటే ఈ సమయంలో నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. హోసన్నా జయము, హోసన్నా జయము అని ఆనాడు ఎలుగెత్తి నిన్ను చాటారు. ఎందుకంటే నీ ద్వారా మా జీవితంలో రక్షణ వచ్చింది, నీ ద్వారా మా జీవితాలలో కట్టబడిన మా జీవితాలకు విడుదల కలిగింది ప్రభువా. ఇక్కడ ఎంతోమంది కట్టబడిన స్థితిలో అనేక సంవత్సరాలుగా పడి ఉన్నారు ప్రభువా, అనేక సంవత్సరాలుగా నిద్రపట్టని స్థితిలో ఉన్నారు, అనేక సంవత్సరాలుగా దురాత్మ శక్తులతో బంధించబడి ఉన్నారు, అనేక సంవత్సరాలుగా రోగాలతో, వ్యాధులతో, అప్పుల బాధతో ఉన్నారు ప్రభువా. నా తండ్రి, అపవాది వీళ్ళని ఏ బంధకంతో అయితే కట్టేసిందో యేసు నామంలో వీరి యొక్క ప్రతి బంధకము విడిపిస్తున్నాం తండ్రి, విడిపిస్తున్నాము. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యేసు నామంలో ప్రతి దురాత్మ శక్తులు పారిపోవునుగాక. నా తండ్రి, వీరికి ఈ దినమున గొప్ప స్వస్థత, నెమ్మది, వీరి యొక్క శరీరాల్లో గొప్ప సుఖము కలుగునుగాక. దేవా, మరి నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం అండి. విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ లింక్ మీరు పెట్టండి. తద్వారా అనేకులు దీనిని చూసి ఈ ఛానల్ని ఫాలో అవుతారు. అలాగే వారి జీవితాల్లో కూడా విడుదల కలుగుతుంది. అదేవిధంగా మరొక చిన్న అనౌన్స్మెంట్ చెప్పాలనుకుంటున్నానండి. మేము ప్రభు చిత్తమైతే ఏప్రిల్ నెలలో 3వ తారీఖు అనగా బుధవారము గూగుల్ మీట్ ప్రారంభించాలని ఆశపడుతున్నాము. ప్రతి బుధవారము రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఈ గూగుల్ మీట్ ఉంటుందండి. మీకు త్వరలో మేము ఈ డీటెయిల్స్ అన్నీ పంపిస్తాము. కొంతమంది అడుగుతున్నారు, లింక్ పట్టండి, మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోమని. చాలా దానిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇంకా కొంతమంది మీరు ఆసక్తి కలిగిన వారు ఉంటే తప్పకుండా ఈ గూగుల్ మీట్లో మీరు కూడా జాయిన్ అవుతాము. మాకు కౌన్సిలింగ్ ఇవ్వండి. మాకు కూడా కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి, భారాలు ఉన్నాయి. మీ చేత వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నాము, ఇంకా దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము అని మీకు ఆసక్తి ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క వివరాలు మాకు వాట్సాప్లో పంపించినట్లయితే నేను మిమ్మల్ని యాడ్ చేసుకుంటాను. తప్పకుండా మీకు నేను ఇవన్నీ సెట్ అయిన తర్వాత మీకు ఆ లింక్ మేము పంపిస్తాము, డీటెయిల్స్ అన్నీ. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.